హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ తులసి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తులసి వైబ్స్. మార్నింగే ఇలా బాల్కనీలోకి వచ్చి చూశానండి. చాలా రోజులైందనమాట. మొక్కలన్నీ లైట్గా డ్రై అయిపోతున్నాయి. వాటర్ ఇస్తున్నా కూడా మార్నింగ్ మాకు ఈస్ట్ సైడ్ బాల్కనీ అనమాట అది. అందుకే ఎక్కువ ఎండ పట్టాను ఏమో, తొందరగా అయితే టర్టిల్ వైన్ తొందరగా పాడైపోతుంది. మనీ ప్లాంట్ అవి అయితే నేడు ఉంటుంది కానీ హ్యూమిడిటీలా ఉంటుందండి. కొంచెం ఎండ అనిపించట్లేదు, బయటికి వెళ్ళినప్పుడు ఎండ ఉంటుంది. లోపల మొక్కలకి మాత్రం కావలసినంత తేమైతే గాలిలో దొరకట్లేదు. దానివలన కూడా మొక్కలు, పువ్వులు ఇలా అన్నీ పాడైపోతున్నాయండి. ఉర్లీ బౌళ్ళు ఇవన్నీ కూడా దివాళీకి క్లీన్ చేద్దామనేసి ఆ ముందు రోజు డెకరేషన్ చేసి ఉంటాం కదా, చామంతులు నేను దేవుడికి అలా అలంకరిస్తాను కదండి ముందు రోజు, అవి తీసినవి ఈ ఉర్లీ బౌల్లో పెట్టుకుంటాను. మళ్ళీ ఫ్రెష్గా ఆ స్వామికి కొత్త పువ్వులు అలా పెట్టుకుంటానమాట. ఈ ఉర్లీ బౌల్ అన్నీ కూడా దివాళీకి మొత్తం క్లీన్ చేయాలి. ఆల్మోస్ట్ డస్టింగ్ అంతా కూడా అయిపోయిందండి. ఆ పనులు, దీపావళి పనులు హడావుల్లో ఉన్నాను. కమలాకాయలు ఎక్కువగా దొరికే సీజన్ అనమాట ఇది. ఇవి వచ్చేసి నాగపూర్ కమలాలు అనమాట. అవి స్వీట్గా ఉంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మనం ఎప్పుడైనా కమలాలని తీసుకునేప్పుడు గట్టిగా ఉంటాయి చూడండి, తోలు పల్చగా, అలాంటివి తీసుకుంటే టేస్ట్ తియ్యగా ఉంటాయి. కొన్ని కొన్ని పెద్ద పెద్ద కాయలుగా ఉంటాయి, తోలు మందంగా బోలుగా ఉంటుంది కాయ, అలాంటివి పుల్లగా ఉంటాయి అన్నమాట. సి విటమిన్ ఎక్కువగా ఉంటుందండి కమలా పండ్లు. మన స్కిన్కి కానీ నెయిల్స్కి, హెయిర్కి చాలా మంచిదన్నమాట విటమిన్ సి. అందుకే మనం డైలీ కాకపోయినా కూడా డే బై డే 2-3 డేస్కి ఒకసారి అలా మనకి సీజనల్ ఫ్రూట్స్ దొరికే సీజన్లో 2 డేస్కి 3 డేస్కి అలా రెగ్యులర్గా తీసుకున్నామంటే వాటి బెనిఫిట్స్ అన్నీ కూడా మనకి ఇయర్ మొత్తం కూడా ఉంటాయండి. అంటే ఏ సీజన్కి తగినట్లు ఆ ఫ్రూట్స్ తీసుకుంటుంటే. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఆరెంజ్ జ్యూస్ పల్ప్తో పాటే తాగుతానండి. పల్ప్లో కూడా మనకి చాలా సి విటమిన్ ఉంటుందన్నమాట. చాలామంది స్ట్రెయిన్ చేసేసి పారిపోస్తారు, కానీ నేనైతే పల్పు పారిపోయిన పైన విత్తనాలు ఒక 2 మినిట్స్కి పైకి వచ్చేస్తాయి, తేలుతాయి. అవన్నీ తీసి పక్కన పెడతాను. కీరా, క్యారెట్, యాపిల్ ఇవన్నీ కూడా కట్ చేసేసాను. ఈరోజు రొయ్యల కర్రీ చేద్దామనేసి నేను ఫ్రీజర్లో పెట్టుకుంటానండి. అమ్మ వాళ్ళ ఊరు అలా వెళ్ళినప్పుడు ఒక 2-3 కేజెస్ ఇలా రొయ్యలు ఉంటాయి కదా, అవి తీసుకొచ్చుకొని అక్కడే అమ్మే ఆవగిచ్చేసి ఆయిల్ అది ఇస్తుంది. వాటిని కర్రీలాగా ప్రిపేర్ చేసుకుంటాను. ఈ నాన్ వెజ్ కర్రీస్ మనం కొంచెం పులుపు యాడ్ చేసేవన్నీ కూడా ఇలా మట్టి పాత్రలు యూజ్ చేసామంటే మనకి చాలా మంచిదండి. జలం సిరి ఇలాంటివి వాడకుండా అనమాట. నాన్ స్టిక్ కన్నా కూడా మట్టి పాత్ర చాలా బాగుంటుంది. మనం ఆఫ్ చేసిన తర్వాత కూడా ఆ మట్టి పాత్రకు ఉండే వేడితోటి సగం కూర అంతా కూడా చక్కగా బాయిల్ అవుతుంది. మనకి ఏ ఆయిల్ యూజ్ చేస్తే మనం ఎక్కువగా నువ్వుల నూనె, పల్లి నూనె ఇలాంటివి పోపుకి ఇలాంటి వాటికి యూజ్ చేస్తే ఆ కర్రీకి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుందండి. ఇలా నీచుకూరలు అలా చేసేప్పుడు కూడా పల్లీలు నూనె, నువ్వుల నూనె ఇలా వేస్తే బాగుంటుంది. నేను ఎక్కువగా తాలింపులకి వాటన్నిటికీ కూడా ఇవే వాడతాను. మామూలుగా ఏవైనా ఫ్రై ఐటమ్స్ చేసేప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ అలాంటివి వెజిటేబుల్ ఆయిల్స్ వాడతానన్నమాట. పామ్ ఆయిల్ అయితే అస్సలు వాడద్దండి, అది అసలు హెల్త్కి కూడా మంచిది కాదు. బయట ఎక్కువగా షాప్స్ వాళ్ళు స్నాక్స్ అలా చేయటానికి చేస్తూ ఉంటారు. కొన్ని రోజులకి మీరు ఒక 2-3 డేస్కి అవి స్మెల్, ఆయిల్ వాసన అలా వస్తుంటాయి. పామ్ ఆయిల్ ఎక్కువగా యూజ్ చేయొద్దు, అస్సలు యూజ్ చేయకపోవటం బెస్ట్ అనమాట. తర్వాత ఈ నాన్ వెజ్ కర్రీకి ఏంటంటే నేను లైట్గా మెంతులు వేస్తామండి. చేపల పులుసు కానీ ఇలాంటి వాటికి మాకు ఎక్కువగా నెల్లూరు సైడ్ కొంచెం మెంతులు వేస్తారనమాట ఏదైనా నీసు కూరకి. ఈ కర్రీలో వచ్చేసి ఆయిల్ ఫ్రై అయిన తర్వాత కొంచెం మనం జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంటుంది కదా, అది ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్ పీసెస్, ఉప్పు, పసుపు, కొంచెం పచ్చిమిర్చి, టమాటా, ఇందులో మామిడికాయ వేస్తున్నానండి నేను. పచ్చిమిర్చి ముక్కలు అనమాట. మనం పచ్చిమిర్చి ముక్కలు కూడా ఎక్కువ వేసుకుంటే కర్రీ బాగుంటుంది.
ఇదొచ్చేసి ఆల్ గరం మసాలా అంటే ధనియాలు, చెక్క, లవంగాలు, యాలుక్కాయలు, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ కూడా మొత్తం క్లీన్ చేసేసి కొంతసేపు 1 గంట, 2 గంటలు ఆరపెట్టేసి వాటర్ లేకుండా మసాలా వేసి పెట్టుకుంటానండి. ఇది ఉంటే మనకి కూరల ప్రిపరేషన్ అనేది ఈజీగా అయిపోతుంది. ముఖ్యంగా నాన్ వెజ్ ఐటెమ్స్‌లో. వెజిటేరియన్స్‌లో కూడా మునక్కాయ ఇగురు, చిక్కుడుకాయ ఇగురు ఇలాంటివి మనకి కర్రీస్‌లో ఇలాంటి మసాలా చాలా బాగా యూజ్ అవుతుంది. వంకాయ, గుత్తి వంకాయ ఇలాంటి వాటిల్లో ఫ్రెష్‌గా కూడా మనం వేసుకోవచ్చు. అంటే టైం లేని వాళ్ళ కోసం, తొందరగా ఆఫీసులకి అలా వెళ్ళే వాళ్ళ కోసం, బిజీ షెడ్యూల్‌లో ఉన్న హౌస్ వైఫ్స్ అలాంటి వాళ్ళ కోసం ఇలాంటి మసాలాలు, పచ్చళ్ళు, కారపొళ్ళు, అప్పడాలు ఇలాంటివి తయారు చేసి పెట్టుకుంటే మనం వంట చేయలేని రోజుల్లో మనకవి ఎక్కువగా యూజ్ అవుతాయి. ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేగాక టమాటా వేసానండి. అది కూడా కొంచెం మగ్గాక రొయ్యలు మనం ఎంత క్వాంటిటీ కావాలో మెంబర్స్ని బట్టి తీసుకొని తర్వాత మామిడికాయ ముక్కలు అనమాట. మామిడికాయ ముక్కలు కూడా ఎక్కువ వేసుకుంటే వాటి టేస్ట్ అనేది రొయ్యల ఫ్లేవరు అలా ఏం తెలియకుండా అయిపోతుంది. అందుకే ఒక్క పావు కప్పు సరిపోతుంది. ఇగురు కూర కాబట్టి ఇందులో వాటర్ కూడా ఎక్కువ వేయకూడదండి. లైట్గా ఆల్రెడీ బాయిల్ అయిపోయిన రొయ్యలే కాబట్టి రొయ్యలు ఎక్కువసేపు బాయిల్ కూడా చేయకూడదనమాట. ఎందుకంటే అవి ఎక్కువ బాయిల్ అయ్యే కొంది మనకి తినేటప్పుడు మనకి రబ్బర్ లాగా అయిపోతాయన్నమాట. మీడియంగా బాయిల్ చేసుకోవాలి. తర్వాత తగినంత కారం ఇవన్నీ వేసేసుకొని కొత్తిమీర, కరివేపాకు పక్కన కట్ చేసి పెట్టి దించేటప్పుడు వేసుకోవాలండి. మనం ఇందులో వాటర్ అంతా కూడా బయటకు వచ్చే వరకు కొంతసేపు చిన్న మంట మీద మగ్గిన తర్వాత ఈ చూపిస్తున్న కప్పుతోటి ఈ రొయ్యలు వచ్చేసి ఒక 1/2 కిలో రొయ్యలు అనమాట. వీటిలోకి ఇలా వాటర్ పోసేసి చూసారు కదా, రొయ్యలు మునిగే వరకు కూడా పోయకూడదండి. కొంచెం ఏదో పోసామన్నట్లుగా ఆ ఉల్లిపాయలు, మామిడికాయ ఇవన్నీ ఉడకటానికి అనమాట. ఇలా పెట్టేసి ఒక 15-20 మినిట్స్లో సిమ్లోనే చేసుకోవాలండి. ఏ కూర అయినా కూడా మనం హై ఫ్లేమ్ మీద పెడితే తొందరగా వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోతుంది, కానీ కూర టేస్ట్ అయితే ఉండదు, పచ్చి పచ్చిగా ఉంటుంది. ఇలా మూత పెట్టేసి మనం ఏదైనా ఇది చపాతీల్లోకి తినచ్చు, రైస్లోకి తినచ్చు, దేంట్లోకైనా తినచ్చు అనమాట. ఇలా తీసేసుకున్న తర్వాత ఈ వేడి మీదే మనం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూసారు కదా, మొత్తం వాటర్ అంతా ఎగిరిపోయాయి. ఆ ఉన్న కొంచెం వాటర్ కూడా మనం ఆఫ్ చేసినాక ఆ కుండకు ఉండే వేడితోటి ఆ వాటర్ అంతా కూడా అబ్జర్వ్ అయిపోయి మనకి ఇగురు ఇలా నీచుకూరలు ఉంటాయి కదా, గుత్తగా చేసుకుంటే ఎక్కువ అన్నంలో కలుపుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇందులో మనం సైడ్ డిష్గా ఏం అక్కర్లేదు. డైరెక్ట్గా ఈ కర్రీనే వేసుకొని ఆ రొయ్య ముక్కలు అవి మనం తింటూ ఎంజాయ్ చేయటం అనమాట. ఎక్కువగా కార్తీక మాసం కూడా వస్తుంది కదా, అందుకే నాన్ వెజ్ ఐటమ్స్ ఏమైనా బ్యాలెన్స్ ఉంటే అన్నీ కూడా క్లీన్ చేసేస్తున్నాను. తర్వాత వచ్చేసి మినప సున్నుండలు చేస్తున్నానండి. ఇవి వచ్చేసి మనం నార్మల్ మినుములు ఉంటాయి కదా, పొట్టు తీసేసిన మినుములు, వాటితోటి ఎక్కువగా నేను చేస్తుంటానండి. అంటే నల్ల మినుములు అలా కాకుండా ఇవన్నీ చూశారు కదా, ఇవన్నీ దీపావళి కోసం ప్రిపరేషన్స్ అనమాట. ఎలాగ దీపావళి వస్తుందనేసి ఇది వచ్చేసి మష్రూమ్ కర్రీ అనమాట. ఈవినింగ్ కోసం చేశాను. చపాతీ పిండి కలిపి పెట్టాను. ఎందుకంటే మనం ఇలా వంట పనులు అలా ఉన్నప్పుడు టైర్డ్ అయిపోతాం కదా, ఆఫ్టర్నూన్ టైం అలా నిద్రపోయి మళ్ళీ ఈవినింగ్ లేచి దీపం పెట్టుకొని పనులన్నీ ఉంటాయి కదా, అలాంటప్పుడు అలా ఉదయం పూట వర్క్ చేసేటప్పుడే మనం ఈవినింగ్ కోసం ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే ఈజీగా ఈవినింగ్ బర్డెన్ లేకుండా ఉంటుంది. ఇవి వచ్చేసి మినుపు సున్నుండలు. ఇందులో మనం 1 కిలో మినుములు కొలతకు వచ్చేసి మనం ఒక 400 గ్రామ్స్ బెల్లం వేసుకుంటే సరిపోతుందండి. నెయ్యి కూడా మనకి ఇంచుమించుగా 300 నుంచి 400 గ్రామ్స్ పడుతుంది. అలాంటప్పుడే మనకి సున్నుండలు అనేవి బాగా వస్తాయన్నమాట. ఒకవైపు పల్లీలు, నువ్వులు ఇవన్నీ కూడా కజ్జికాయల్లోకి స్టఫింగ్ కోసం వేయించుకుంటున్నాను. కజ్జికాయల కోసం వచ్చేసి మైదా, గోధుమ పిండి 2 కూడా సమానంగా తీసుకొని మనం ఆయిల్ కొంచెం వేడి చేసేసుకొని కొంచెం లైట్గా పించ్ ఆఫ్ సాల్ట్ వేసి గట్టిగా కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా, చేస్తుంటేనే మనం ఆయిల్ లేకుండానే ఇలా ప్లేట్ మీద చేస్తుంటే చేసేప్పుడు కొంచెం టైట్గా ఉంటుంది.
బట్ కజ్జికాయలు ఏంటంటే ఆయిల్‌ని అబ్జర్వ్ చేయకుండా ఉంటాయన్నమాట. ఎలాగో మనం ఇందులో బాయిల్ అయ్యి బాగా కాగిన నూనె పోసాం కాబట్టి ఎనీ వెజిటబుల్ ఆయిల్ తీసుకోవచ్చండి. సన్‌ఫ్లవర్ ఆయిల్ ఇలాంటివి. మనమేంటంటే పామ్ ఆయిల్ తప్ప మిగతావి ఏవైనా తీసుకోవచ్చు. ఆ ప్లేస్‌లో మనం బటర్ కూడా కలుపుకోవచ్చు మైదా పిండి, గోధుమ పిండిలో. మైదా పిండి 1 కప్ అయితే గోధుమ పిండి 1 కప్పు వేసి కలుపుకోవాలండి కజ్జికాయలకి. అందులోకి స్టఫింగ్ వచ్చేసి మనం ఎంతైనా తగినంత వేసుకోవచ్చు. పల్లీలు నేనొచ్చేసి ఈ హాఫ్ కిలో మైదా, హాఫ్ కిలో గోధుమ పిండికొచ్చేసి నేను హాఫ్ కిలో పల్లీ తీసుకున్నాను. నువ్వులొచ్చేసి పావు కిలో తీసుకున్నాను. బెల్లం వచ్చేసి ఒక 300 గ్రామ్స్ తీసుకున్నాను. ఇదంతా కూడా యాలుక్కాయలు, కొంచెం ఎండు కొబ్బరి చిప్పు ఉంటుంది కదా అది, అన్నీ కలిపి ముందుగానే మిశ్రమం తయారు చేసి పెట్టుకున్నానండి. అది మనం కజ్జికాయలు చేస్తాం కదా చపాతీలాగా, కజ్జికాయలు మౌల్డ్లో పెట్టేసి మనం దానికి సరిపడినంత స్టఫింగ్ పెట్టేసేసుకొని ఆ మౌల్డ్ని క్లోజ్ చేసి ఒక్కొక్కటి ఆయిల్లో ఫ్రై చేసేసుకోవటమే. దీపావళి వస్తుంది కదా, మనం ఇల్లు శుభ్రంతో పాటు పిండి వంటలు కూడా చేసుకుంటుంటాం. చాలామంది ధన్‌తెరస్ రోజు గోల్డు ఇలాంటివన్నీ కూడా కొత్త కొత్త బెడ్‌షీట్స్, కర్టెన్స్, చీపుర్లు, సాల్ట్ ఇలాంటివి కొన్ని లక్ష్మీప్రదమైన అంశాలన్నీ కూడా కొంటూ ఉంటుంటారండి. ముఖ్యంగా మనం బెడ్‌షీట్, చీపుర అలా కంపల్సరీ తీసుకుంటుంటారనమాట నార్త్ సైడ్ అలాంటి. దీపావళికొచ్చేసి అన్ని కర్టెన్స్ ఇంట్లో అన్నీ కూడా చేంజ్ చేస్తూ ఉంటారు. ఈ కజ్జికాయలు చూపించాను కదా, ఈ విధంగా మనం చేసే ఇప్పుడు ఆయిలింగ్ ఇచ్చేసేసుకొని లైట్‌గా అవి కరుచుకోకుండా ఉండటానికనమాట. ఈ కజ్జికాయల ఫ్రేమ్‌కి మనం చేసిన చపాతీ అలా పెట్టేసుకొని ఎలా చేయాలన్నది చూయిస్తున్నాను. ఈజీగా చేసుకోవచ్చండి. సింగిల్ మెంబర్ ఉన్నా కూడా చేసుకోవచ్చు. ఇద్దరుంటే కొంచెం హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. ఆడుతూ పాడుతూ ఈవినింగ్ టైం అలా చేసుకోవచ్చు. కానీ మనకి లీజర్ పీరియడ్‌లో ఒక్కదాన్నే నేను చేసుకుంటేనే నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. కొంచెం మా బాబు కూడా ఈ దీపావళి అప్పుడు కొంచెం హెల్ప్ చేశాడనమాట ఈ వంటలకి. కజ్జికాయలు అయి చేయటానికి, కొంచెం చపాతీలు అయి చేయటానికి ఎవరో ఒకళ్ళ హెల్ప్ ఉంటే మనకు కొంచెం ఈజీ అనిపిస్తుందనమాట. ఎందుకంటే కజ్జికాయలు, సున్నుండలు 2 రకాలు పెట్టుకున్నాను కాబట్టి కొంచెం ఈజీ అయితే ఎవరైనా హెల్ప్ ఉంటేనే అవుతుందనమాట. ఇలా పెట్టుకున్న తర్వాత ఆ ఫ్రేమ్‌ని క్లోజ్ చేసి ఎక్స్ట్రా తీసేసుకొని చక్కగా అలా ఓపెన్ చేయంగానే మనకు ఆ కజ్జికాయలనేవి రెడీ అయ్యి వచ్చేస్తాయి. అవి తీసుకొని ఆయిల్‌లో వేసేసుకోవటమే. ఇవి ఓపెన్ అవ్వటం కానీ ఏముండదండి. అది డ్రై అయితే మాత్రం చపాతీ కొంచెం ఓపెన్ అవుతుంది. అలాంటప్పుడు కొంచెం వాటర్ అలా చూయిస్తే సరిపోతుంది. ఈ విధంగా దివాళీకి సంబంధించిన స్వీట్ ఐటెమ్స్ అయితే రెడీ అయిపోయినాయి. హాట్ అయితే ఎక్కువగా నేను ఎక్కువ ప్రిపేర్ చేయనండి. ఎప్పుడైనా మిక్చరు ఇలాంటివి తీసుకొస్తుంటాను. పిల్లలు చిన్నప్పుడైతే చక్రాలు, చెక్కలు ఇలాంటివి చేస్తూ ఉంటాం కదా. ఇంట్లో పిల్లలు అది లేకపోతే ఎక్కువగా మనకి స్నాక్స్ చేయబుద్ధి కాదు. పిల్లలు వచ్చినప్పుడు చేయాలనిపిస్తుంది. దసరాకి మా పిల్లలు అలా వచ్చారు కదా, అందుకే ఇంక చేసేసుకుంటే వాళ్ళు కూడా తీసుకెళ్తారనేసి దీపావళికి అన్నిటికి సంబంధించి పండగ అయిపోయాకే చేశామండి. ఒక 1 డే బిఫోరే చేస్తున్నాను. ఇవన్నీ కూడా మాకు క్లబ్ ఉంటుంది కదా, మా కమ్యూనిటీలో నైట్ పార్టీ పెట్టారనమాట. దానికి సంబంధించిన పిక్స్ అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేశామండి ఫ్రెండ్స్ అందరితో. అంతా కూడా ఈవినింగ్ 7:00కి అలా వెళ్ళేసి నైట్ అంతా కూడా చక్కగా ఫ్రెండ్స్ తోటి ఆడుతూ పాడుతూ మా కమ్యూనిటీలోనే అందరం కూడా ఫుల్గా ఎంజాయ్ చేసాము. అంత్యాక్షరి గేమ్స్ ఇలా చాలా రకరకాల అన్నీ కూడా ఎంటర్టైన్మెంట్గా అనిపించాయి. దానికి సంబంధించిన పిక్స్ అనమాట ఇవి ఫ్రెండ్స్తో పాటు. ఇవి ఒక మెమరబుల్గా ఉంటాయండి. నాకైతే ఇవన్నీ కూడా మళ్ళీ మళ్ళీ చూసుకోవటానికి డిజిటల్ లైబ్రరీలా ఉంటుంది. ఫోన్ అనుకోండి అది ఫుల్ అయిపోతుంది మెమరీ అది. ఇదైతే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఆ మెమరీస్ అన్నీ కూడా భద్రపరుచుకోవటానికి ఒక డిజిటల్ లైబ్రరీ అనమాట యూట్యూబ్ అంటే. ఇలా వీళ్ళంతా కూడా మా ఫ్రెండ్స్ అనమాట. చక్కగా అందరం కూడా ఇలా ఎంజాయ్ చేస్తూ చక్కగా మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ డే అంతా కూడా
ఎంజాయ్‌ఫుల్‌గా జరిగిందనమాట. అందరం చక్కగా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా అయితే ఒక డేనైతే సెలబ్రేట్ చేసుకున్నాము. మీలో కూడా ఇలా అందరూ కూడా వాళ్ళ వాళ్ళ కమ్యూనిటీలో పార్టీస్ అలా అరేంజ్ చేసుకుంటారా? ఆ తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి 1 డే గ్యాప్ వచ్చిందనమాట. అంటే ముందు రోజు టైర్డ్ అయ్యామని తర్వాత రోజు బాక్స్ క్రికెట్ పెట్టారు. బాక్స్ క్రికెట్ కూడా అందరం చక్కగా పార్టిసిపేట్ చేశాము. అది కూడా ఫుల్‌గా ఎంజాయ్ చేశాము. ఇలా ఫ్రెండ్స్‌తో గడపటం అంటే చాలా ఇష్టమండి నాకు. ముఖ్యంగా గేమ్స్. గేమ్స్ అంటే ఇష్టం లేని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరండి. కానీ కొంతమంది ఆడటానికి ఏదైనా ప్రాబ్లమ్ అవుతుందేమో, రాదని ఎగతాళి చేస్తారేమో అలా అని వెనకే ఉండిపోతారు. కానీ వన్స్ ఆడటం మొదలుపెట్టారంటే ఆ గేమ్ మీద ఇంట్రెస్ట్ అనేది ఆటోమేటిక్‌గా వస్తుంది. ఆడగలము అనేసి మనలో మనకి ఒక దృఢమైన సంకల్పం అయితే ఏర్పడుతుంది. ప్రతి ఒక్కరు కూడా మెంటల్ టెన్షన్ ఏదైనా కూడా మనకి రిలీజ్ అవ్వాలంటే ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. అది ఈ గేమ్స్ తోటే సాధ్యమవుతుంది. ప్రతి ఒక్కరూ కూడా వీక్లీ 4 డేస్ అయినా కూడా ఫిజికల్ యాక్టివిటీ మాత్రం కంపల్సరీగా చేశారంటే 1, 2 డేస్ చేయకపోయినా కూడా ఆ వీక్‌లో ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైమ్. హ్యావ్ ఎ సేఫ్ డే. Please like, share, subscribe my channel Tulasi Vibes.